మేము చాలాసార్లు చెప్తా ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా, ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు. ఈ రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీరు మాత్రమే. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు, వాళ్ళ చేతిలో ఉంటుంది తప్ప నాయకుడి చేతులను, పార్టీ చేతులను, లేకపోతే డబ్బు చేతిలో, మద్యం చేతిలో ఉండదనేది మరోసారి ప్రూవ్ అయింది. ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం, లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే, వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దె దించడానికే ఆల్రెడీ ఎవరైనా చూసిరు, వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడే ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు? ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నా అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు, ఓటు వేయాల్సింది బీజేపీకే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించిండు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా నేను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్, ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండ్రు. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు.